శ్రీమాత్రే నమః. లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం 936వ నామం, 4 అక్షరాల నామం విశాలాక్షి. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకున్నప్పుడు ఓం విశాలాక్షి అయి నమః అని చెప్పుకోవాలి. విశాలమైనటువంటి కన్నులు కలిగినటువంటి తల్లి అని దీనికి స్థూలార్థం. విశ్వంలో ప్రతి వారిని గమనించుకునే తల్లి విశాలాక్షి. విశాలాక్షి నామానికి కామాక్షి, మీనాక్షి, విశాలాక్షి. ఈ కామాక్షి, మీనాక్షి దగ్గర మనం ఈ విశాలాక్షికి అర్థం చెప్పుకున్నాం. ఎక్కడ అక్షి అనే శబ్దం వస్తే అదొక మంత్రం. పరమేశ్వరుడి యొక్క ఈక్షాత్మికాశక్తి అదే శ్రీ విద్య, అదే శ్రీమాత. ఆయన యొక్క చూపు అమ్మవారు, ఆయన చూశాడంటే ఇక దయ వచ్చినట్టే. శివ అంటేనే మంగళం, ఆయనే చూశాడంటే ఇక మంగళమే. ఆయన ఎక్కడ చూస్తున్నాడు, ఎలా చూస్తున్నాడు? అమ్మవారి స్వరూపంలో చూస్తున్నాడు. స అక్షత బహుశ్యాం ప్రజాయేయ అంటే ఒకసారి ఆయన కళ్ళు తెరిచి చూశాడు, ఆ కళ్ళు తెరవడంలోనే చైతన్యం వ్యక్తమవుతుంది. కళ్ళు మూస్తే మొత్తం మూసుకుపోతుంది. కళ్ళు తెరిచి కళ్ళు మూసే స్పందన శక్తే అమ్మవారు. ఆ స్పందన శక్తే అక్షి. విశాలమైనటువంటి అక్షులు అంటే విశాలమైనటువంటి చూపులు కలిగినటువంటి తల్లి కాశీ విశాలాక్షి, కంచి కామాక్షి, మధుర మీనాక్షి. వీళ్ళ చూపులతో విశ్వాన్నంతటినీ పరిపాలిస్తారు, విశ్వాన్నంతటినీ గమనించుకుంటూ ఉంటారు. ప్రతి అణువు బ్రహ్మాండాన్ని గమనించేటువంటి శక్తి ఈ అక్షి అంటే ఈ కన్నుకుంది. విద్యతే హృదయ గ్రంథి ఛిద్యంతే సర్వసంశయ ఎంతే చాస్య కర్మాణి తస్మిన్ దృష్టా బరాబరే అని చెప్పి దేవీ పురాణంలో చెప్పింది. అమ్మవారు అటు సృష్టి స్థితిని చూడగలదు, ప్రళయ స్థితిని చూడగలదు. ఈ రెండూ చూసేవాళ్ళు అమ్మ తప్ప ఇంకొకళ్ళు లేరు. కాబట్టి అమ్మ విశాలాక్షి, త్రికాల దృష్టి కూడా కలిగినటువంటి తల్లి ఆవిడ విశాలాక్షి. అలాంటి తల్లికి నమస్కారం చేసుకుంటూ ఓం ఐం హ్రీం శ్రీం విశాలాక్షి అయి నమః, ఓం శ్రీమాత్రే నమః, ఓం శ్రీ మహారాజ్ఞే నమః, శ్రీమత్సింహాసనేశ్వర్యై నమః.